మ్యామ్ స్టార్టింగ్ రోజు ఆ, మాస్క్ మ్యాన్గా తెలిసిన మాకు స్టార్టింగ్ రోజు ఆయన ఓపెన్ అయ్యి చెప్పాడు, హరితాన్ని కొట్టాను అని. ఓకే. కొట్టానని చెప్పినప్పుడు తర్వాత నేను ఇంటర్వ్యూ చేశాను, ఎందుకు చెప్పారు ఆ వర్డ్ అంటే ఉమ్, మీరు కూడా అన్నారట, ఎందుకు అవును, చెప్పావు, అవును. ఎమోషనల్ అవన్నీ దాచుకోవచ్చు, 10 ఇంట్లో జరుగుతూ ఉంటాయి, అవి ఆబ్వియస్లీ. ఓపెన్గా చెప్పాల్సిన స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం చెప్పినప్పుడు మిమ్మల్ని ఆయన కొట్టాను అని చెప్పినప్పుడు మీకు పర్సనల్గా ఏమనిపించింది? సి ఫ్రాంక్గా చెప్తున్నాను, అది ఆయన అలా చెప్పంగానే ఫస్ట్ ఆ క్వశ్చన్ వినంగానే, Hmm. ఈయన ఆన్సర్ కన్నా ముందు ఆ క్వశ్చన్ వినంగానే Hmm. ఐ ఫెల్ట్ నోనే ఉంటుంది ఆన్సర్ అని అనుకున్నాను నేను. ఓకే. అంటే ఆయన మార్చి చెప్తారని కాదు, నాకు అసలు యాక్చువల్ కరెక్ట్గా ఆ సందర్భం కానీ ఆ సిచ్యువేషన్ జరిగిన ఇంటెన్స్ అసలు నాకు లేదు. నా ఇట్ వాజ్ నా అంటారు కదా పాత జ్ఞాపకాలలో లేదు అది. అవును. అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఏదైనా, Hmm. ఇప్పుడు ఉన్న లవ్ కానీ ఏదైనా దానికంటే చాలా పెద్దది యాక్చువల్గా. సో నేను నో అని ఈయన ఎస్ అన్నారు. దేర్ ఆఫ్టర్ నేను కూర్చొని ఆలోచిస్తే అప్పుడు నాకు అది అంటే నేను ఆల్మోస్ట్ అది నాకు ఎక్కడో మర్చిపోయాను కూడా నేను దాన్ని. సో అది నా మైండ్లో కూడా లేదు. బట్ ఆయన ఎస్ అని చెప్పంగానే తర్వాత నేను కూర్చొని ఆలోచించుకుంటే ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ సిచ్యువేషన్. దాన్ని కూడా బయటికి పెట్టారు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనంగానే యాక్చువల్గా అది నేను ఫస్ట్ టీవీలో చూడలేదు కదా, మేమిద్దరం మాట్లాడుకున్నాం ఫస్ట్. అగ్ని పరీక్షనే తర్వాత వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ మాట్లాడుకున్నాక నువ్వేం చెప్పావు, నో అని చెప్పుంటావు కదా అని నేను అడిగా. కాదు ఉన్నది ఉన్నట్టే చెప్పానని అని అన్నాడు. ఉన్నది ఉన్నట్టంటే నేను అప్పుడు ఆలోచించుకుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఆ స్మాల్ సిచ్యువేషన్ ఏదో ఒకటి జరిగింది, ప్రతి ఇంట్లో ఉండేదే అది. 10 ఇంట్లో సో జరుగుతుంది. సో అది ఎందుకు అలా చేసావు, అది అసలు మన ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్లో అది అసలు ఒక చిన్న డాట్ కదా అది, అసలు అది ఇంకా గుర్తుపెట్టుకున్నావు నువ్వు అని అంటే డెఫినెట్లీ అది నాకు ఒక ఇమోషనల్ మూమెంట్. నేను ఇవాళ రోజు కూడా ఫీల్ అవుతాను దాన్ని. మేబీ నువ్వు మర్చిపోయావేమో, సో నాకు అంత ఈజీ కాదు. బట్ యా జరిగింది, దాన్ని డెఫినెట్గా మనం వదిలేసి చాలా దూరం వచ్చి ఇంకా చాలా ట్రావెల్ చేసి మనం ఇంకా చాలానే ఛాలెంజెస్ తీసుకుని ముందుకు వచ్చాము. బట్ యా డెఫినెట్లీ అదైతే నాకు మనసులో ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.